ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణలో ఇరాన్ వ్యాప్తంగా కనీసం 585 మంది మరణించగా 1326 మంది గాయపడినట్లు ఒక మానవ హక్కుల సంస్థ నివేదించింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల కార్యకర్తల బృందం ఈ వివరాలను వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులలో మరణించిన వారిలో 239 మంది సాధారణ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తాము గుర్తించామని ఆ బృందం పేర్కొంది. 2022లో మహ్సా అమినీ మృతిపై జరిగిన నిరసనల సమయంలో కూడా ఈ సంస్థ ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలను అందించింది. ఇస్లామిక్ రిపబ్లిక్లోని స్థానిక నివేదికలను దేశంలో తాము ఏర్పాటు చేసుకున్న సమాచార వనరులతో పోల్చిచూసి ఈ గణాంకాలను ధృవీకరించినట్లు తెలిపింది. అయితే ఈ ఘర్షణ సమయంలో ఇరాన్ ప్రభుత్వం మృతుల సంఖ్యను క్రమం తప్పకుండా ప్రచురించడం లేదని, గతంలో కూడా ప్రాణనష్టాన్ని తక్కువ చేసి చూపిందని ఆరోపణలున్నాయి. సోమవారం ఇరాన్ విడుదల చేసిన చివరి నివేదిక ప్రకారం 224 మంది మరణించగా 1277 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇరాన్ అణు ఆయుధాన్ని తయారు చేయకుండా నిరోధించేందుకే ఈ వైమానిక దాడులను ప్రారంభించాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరాన్ అమెరికా మధ్య కొత్త దౌత్య ఒప్పందం కుదిరే అవకాశంపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ దాడులు జరగడం గమనార్హం. అయితే ఈ చర్చల కోసం తాను నిర్దేశించిన 60 రోజుల గడువు ముగిసిన తర్వాతే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్యానికి అమెరికా మరిన్ని యుద్ధ విమానాలను పంపుతున్న నేపథ్యంలో ఈ ఘర్షణలో అమెరికా పాత్రపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారితీశాయి. సోషల్ మీడియాలో బేషరతుగా లొంగిపోవాలని ఇరాన్ను డిమాండ్ చేస్తూ ట్రంప్ పోస్ట్ చేశారు. సుప్రీం లీడర్ అయతల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని అన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన్ను చంపే ప్రణాళికలు లేవని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో తాజా పరిస్థితిపై చర్చించినట్లు వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తక్షణమే స్పందించలేదు. అయితే ఇజ్రాయెల్ త్వరలో మరిన్ని దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ సైనిక నాయకులు హెచ్చరించారు. ఇప్పటివరకు చేపట్టిన ఆపరేషన్లు కేవలం హెచ్చరిక కోసమే. అసలైన శిక్షా చర్య త్వరలో ఉంటుందని ఇరాన్ సైన్యాధిపతి జనరల్ అబ్దుల్ రహీం మోసవి ఒక వీడియో సందేశంలో తెలిపారు.